ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మీ అందరి కొరకు కూడా అనుదినం ప్రార్థన చేస్తున్నాం. అలాగే కేదేశు ప్రార్థనా మందిరంలో చివరి దినాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి సమీపం ఉన్నటువంటి వారు అవకాశం ఉంటే మందిరంలో ఉపవాస ప్రార్థనలు కలవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జ్ఞాపం చేస్తున్నటువంటి మాటలను చివరి దినాల్లో మరింతగా వాక్యాన్ని విని మీరు బలపడతారని ఆశపడుతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు మిట్లారా, ఈ మాట చదువుతున్నప్పుడు బాగానే ఉంది, కానీ నిజంగా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. బాలుడు నడవలసినటువంటి త్రోవను ఈ కాలంలో నేర్పేవారు లేరు. మావాడు అంతేనండి, మా అమ్మాయి అంతేనండి అంటున్నారు తప్ప నేర్పేవారు లేరు. వారు ఏ త్రోవలో నడవాలో వారు కనుక నేర్పగలిగితే వాక్యం ఏం చెప్తుందంటే, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తున్నారు. చూడండి, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు ఏం నేర్పాడు? బాలుడిగా ఉన్నప్పుడు నడవవలసిన త్రోవను నేర్పాడు. అందుకని ఇస్సాకు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోలేదు. తండ్రి ఎలాగున్నాడో ఇస్సాకు కుమారుడు కూడా అదే భక్తి, అదే విధానం చేశాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో, నేటి కాలంలో బాలుడు నడవలసిన త్రోవను నేర్పేవారు కావాలి. అలా నేర్పేవాళ్ళు ఉంటే తప్పకుండా పిల్లలు బాగుపడతారు. కనుక నేర్పేవాళ్ళుగా మీరు ఉండండి. పెద్దవాళ్ళు అయినాక పిల్లలు త్రోవ తప్పకుండా చక్కగా నడుస్తారు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయము బాలుడు నడవలసిన త్రోవ నేర్పంటున్నావు. నేర్పేవారుగా మేము ఉండడానికి సహాయం చేయి. నీ బలిపీఠం దగ్గర వారు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, అయా లోకములు ఎలా ఉండాలో మాకు నేర్పించి మంచి ఆధ్యాత్మికమైన పిల్లలుగా ఉండడానికి సహాయం చేయి. కుటుంబాలను, బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. చివరి దినాల్లో మరింత ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయి. ఉపవాస ప్రార్థనలో మేమందరం పాల్గొంటుండగా అది అందరికీ దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.